నమస్కారం. మీరు చూస్తున్నారు ధర్మయుద్ధం ఛానల్. మీకు మన ధర్మయుద్ధం ఛానల్కి మరియు నా ఆధ్యాత్మిక ప్రపంచానికి స్వాగతం. మనం ప్రీవియస్ ఎపిసోడ్లో చూసిన విషయం నీ మనస్సు నీతో ఆడే ఆట. ప్రీవియస్ ఎపిసోడ్లో మనస్సు గురించి క్లుప్తంగా తెలుసుకున్నాం మరియు ఆధ్యాత్మిక మార్గంలో మనకు మనస్సు ఎలా ఉపయోగపడుతుందో కూడా క్లుప్తంగా చెప్పుకున్నాం. ఈరోజు మనసు గురించి ఇంకా కొన్ని విషయాలు తెలుసుకుందాం. అది మనల్ని ఎట్లా తప్పుదోవ పట్టిస్తుంది అనేది కూడా దీంట్లో తెలుసుకుందాం. మనం చేయాల్సిన పని ఏమిటి అంటే మనసును సంస్కరించడం. అది ఎలా సంస్కరిస్తారో పూజ విధానంలో చెప్పుకొచ్చాను. అయితే ప్రాక్టికల్గా దానికి ముందు మనం కొన్ని ఎక్సర్సైజెస్ చేయాలి. ఆ ఎక్సర్సైజ్ ఏంటి, అసలు ఏం జరుగుతుంది, ఈ మనసు ఏం చేస్తుంది అనే విషయాలు ఈరోజు మనం తెలుసుకుందాం. మనిషికి రెండు కష్టమైన విషయాలు ఉంటాయి. ఒకటి కదలకుండా కూర్చోవడం. ఇది మనిషికి చాలా కష్టమైన పని. వాళ్ళకి అనితర సాధ్యం, అంటే ఇక అసలు చెయ్యలేరు అన్నట్లుగా ఉంటుంది. ఇక రెండో దోశ వచ్చి మనసును నిలబెట్టడం. ఈ రెండు చాలా క్లిష్టతరమైన విషయాలు మన ఆధ్యాత్మిక మార్గంలో నేను చెప్తున్నది. మనము నిన్న చెప్పినట్లుగా ఆసన సిద్ధి గురించి మీకు చెప్పాను. అంటే ఒక ఆసనం అంటే ఏ ఆసనం వేయాలయ్యా, మాకు పద్మాసనం మేము చేయలేము, కష్టం, రెండు కాళ్ళు ఇట్లా పైకి మడిచి పెట్టలేము, ఏమీ అవసరం లేదు. సుఖాసనం అని ఉంటుంది, తెలుసు కదా. సుఖాసనం అంటే మనం కావులుగా ఒక కాలు కింద ఒకరి కాలు పెట్టి కూర్చుంటాం. అందరూ మోసాధ్యంగా చేసే పని. కాబట్టి అలాంటి సుఖాసనంలో కూర్చోవచ్చు. మనకి పద్మాసనం వేయాలి అని ఏమీ లేదు. కానీ వెయ్యకపోవడం కూడా కొన్ని నష్టాలు ఉన్నాయి. అని ముందు చెప్తాను. ఇప్పుడు దీంట్లో చెప్తాను నేను. సో ఇప్పుడు ఈ రెండు విషయాలని గురించి మనం మాట్లాడుకుంటూ వెళ్దాం. ఇప్పుడు మన మనసుని సరి అయిన మార్గంలో పెట్టాలి. ఎట్లా తెలియదు. అదే ఇప్పుడు మనం చెప్తున్నాం. మనస్సు అనేది ఒక చిన్న పిల్లవాడు లాంటిది. చిన్నపిల్లవాడు ఏం చేస్తాడు? అల్లరి చేస్తాడు, గీ పెడతాడు, గొడవ పెడతాడు, పరిగెడతాడు, మన పరిగెత్తిస్తుంటాడు. వాడు స్థిరంగా ఒక చోట ఉండడు. మీరు చూస్తే వాడు ఎప్పుడు ఎక్కడ కూడా ఏదో ఒక పని చేస్తూ ఉంటాడు. పోయి ఎక్కడికో వెళ్ళి మన ఇంట్లో ఒక ట్యాప్ తిప్పేసి నీళ్ళతో ఆడుకుంటూ ఉంటాడు కదా. లేకపోతే అక్కడి నుంచి తరిమేసి ఇంకెక్కడికో రూమ్లోకి పోయి ఏవో వస్తువుల కింద లాగేసి పడేసి ఆడుతూ ఉంటాడు వాడితో. ఇది పిల్లవాడు చేసేటువంటి పనులు. ఈ అల్లరి మనకి నచ్చుతుంది, బాగా ఎంజాయ్ చేస్తాం. సేమ్ అలానే మనస్సు కూడా అంతే. మనతో ఒక ఆట ఆడేసుకుంటుంది. దానికి మనం ఏమి చెయ్యాలి అనేది ఈరోజు మనం డిస్కస్ చేసుకుంటున్నాం. ఇప్పుడు ఏమి చేయాలని డిస్కస్ చేస్తున్నాం కాబట్టి ఆ విషయం చెప్తాను. మనసుని మనము లాలించాలి, ఆడించాలి, లాలిపాట పాడాలి, బుజ్జగించాలి, వాడికి ఏదో చిన్న తాయిలో చూపించాలి, వాడి ఆశ తీర్చాలి. ఇలానే మనసును కూడా మనము చేయాలి. ఈ మనసును ఇలా చేస్తూ నెమ్మదిగా మన దారిలోకి తెచ్చుకోవాలి. ఇందాక చెప్పినట్లుగా మనస్సు కూడా ఒక చిన్న పిల్లవాడు లాంటిది అని చెప్పాను కదా, అంతే. ఇప్పుడు మనస్సు ఏం చేస్తుంది? దానికి ఎప్పుడు ఏదో ఒక విషయం దానికి కావాలి, ఏదో ఒక ఆలోచన. ఆ ఆలోచన మనలో క్రియేట్ చేసినప్పుడు మనం ఆ క్రియేట్ చేసి దాంట్లో మనని చాలా దూరం తీసుకెళ్తూ ఉంటుంది. అలా జరిగితే బాగుండు, ఇలా జరిగితే బాగుండు, అది చేస్తే బాగుండు, ఇది చేస్తే బాగుండు అని అనుకుంటూ ఉంటాం. ఆ మనస్సు మనని అట్లా ఊహించుకునేట్టు చేస్తుంది. చివరికి ఏమి చేస్తుంది? అట్ ది ఎండింగ్ ఒక అరగంట గంట మనని లాడించిన తర్వాత మనని సంతృప్తి వైపు నడిపిస్తుంది. అంటే ఒక పాజిటివ్ వైపు తెచ్చి వదిలేస్తుంది, అంతే. అటు కట్. పిల్లవాడు కూడా అంతే కదా. పిల్లవాడు ఏం చేస్తాడు? ఆ బొమ్మ ఆడుకుంటాడు, ఈ బొమ్మ ఆడుకుంటాడు, ఇది చేస్తాడు, ఇది చేసి ఇప్పుడు ఈ మనస్సు ఏం చేస్తుంది? ఈ విషయాన్ని వదిలిపెట్టి ఇంకో కొత్త విషయాన్ని పట్టుకుంటుంది. పిల్లవాడు కూడా అంతే. ఒక వస్తువు ఇస్తే, ఒక బొమ్మ ఇస్తే వాడితో కాసేపు దాంతో ఆడుకుంటాడు. తీసుకొచ్చి దాన్ని పక్కన పడేసి మళ్ళీ కొత్త బొమ్మతో ఆడుకుంటూ ఉంటాడు. మనసు కూడా అట్లానే చేస్తుంది. అందుకే మనసుని ఒక చిన్న పిల్లవాడితో నేను పోల్చడం జరిగింది. మనం చిన్న పిల్లవాడిని అయితే ఎలా బుజ్జగిస్తామో, ఎలా ఆడిస్తామో, ఎలా లాలిస్తామో, నిద్రపుచ్చుతామో,
అవన్నీ కూడా మనసుతో మనం చేయించాలి. అది ఎలా కూడా చెప్తాను, అట్లా గుర్తు చెప్పి వదిలిపెట్టను. ఇప్పుడు ఇంట్లో స్నానం చేయించడానికి పిల్లవాడిని తీసుకెళ్తారు. వాడేం చేస్తాడు, పరిగెత్తుకుంటూ దూరంగా వెళ్తాడు, ఇంటి చుట్టూ తిరుగుతుంటాడు. వాడానికి అమ్మ పరిగెడుతూ ఉంటుంది. వాడికి అది ఆట, అమ్మకి కష్టం కదా. ఇది అంతే. సరే, ఇప్పుడు ఇంత కష్టం ఎప్పుడు అమ్మకు దెబ్బ వేసింది అనుకోండి, పిల్లవాడు ఏం చేస్తాడు, దెబ్బటి గట్టిగా తల్లి అది ఊరిని ఇట్లా అట్లా అంటుంది. వాడికి ఉక్రోషం వస్తుంది. ఎందుకుని, నన్ను అమ్మ కొట్టింది అని ఏడుస్తాడు వాడు. ఏడిస్తే ఏమవుతుంది, ఇప్పుడు ఈ పిల్లవాడు ఎవరి కోసం చూస్తాడు, వాళ్ళ బామ్మ కోసం అమ్మమ్మ కోసం చూస్తాడు. ఎందుకంటే వాళ్ళు వీడిని దగ్గర తీసుకుంటారు. పిల్లవాడిని ఏం చేస్తారు, ఆ బామ్మ అమ్మమ్మ వచ్చి చీర అడ్డం వేసి ఇట్లా దగ్గరికి తీసుకుంటారు. అంటే తన తల్లి కొట్టకుండా వీడు ప్రొటెక్షన్ తీసుకుంటున్నాడు. మనసు కూడా అంతే. ఇట్లా మనల్ని ఆడిచ్చినప్పుడు మనం దాని మీద విసుగు పుట్టిందనుకో, వెధవ ఆలోచన తీసి పక్కన పడేసాం అనుకోండి, ఆ మనసు ఏం చెబుతుంది, అడిగి లోపలికి వెళ్తుంది. అంటే తను ఎక్కడ ఉందో అక్కడికి వెళ్తుంది. వెళ్ళి ఈ విషయం మనం వేరే విషయం చూస్తుంటే మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తూ ఉంటుంది. అప్పుడు దాకా ప్రొటెక్షన్లో ఉంది మనస్సు, పక్కన నెట్టేసాం కదా. అది మధ్యలో మనకు ఒకసారి మనం ఏదో చూస్తున్నా, ఏదో చదువుతుంది, రాసుకుంటున్నాం అనుకోండి, అది వచ్చి చూసావా ఇది ఇలా ఉంది, ఇలా అయింది అని మనకు చెప్తుంది. ఇదే కథ నడుస్తుంది. ఇక మనసుది ఇదే ఆట, ఉదయం నుంచి సాయంత్రం దాకా. మనము మనసుని ఎలా నిలబెట్టాలో ఒకసారి మాట్లాడుకుందాం. మనస్సుకి మంచి విషయాన్ని ఇద్దాం, అంటే ఆధ్యాత్మికపరమైన విషయం ఇద్దాం, ఏదైనా సరే. ఎందుకు అంటే దానికి మనం అలవాటు చేయాలి, కొద్దిగా. మనం పిల్లవాడిని ఏం చేస్తాం, అన్నం తినకపోతే వాడిని ఎత్తుకొని బయటికి తీసుకెళ్ళి చందమామను చూసాం, చందమామ అక్కడ కనపడుతున్న చందమామను ఒక ముద్ద పెడతాం. అలా కొంచెంసేపు ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు ఆడుకుంటాడు. వాడు తర్వాత వెండవాడు వినకపోతే మనం ఏం చేస్తాం, ఎవరొకళ్ళని చూపించుకో, పూచాడు వస్తున్నాడు, తినకపోతే తీసుకెళ్తాడని చెప్తాం కదా. వాడికి అలా అన్నం పెడతాం. ఈ మనసుకు కూడా మనం కొద్దిగా పెట్టి మనసుని మన ఆధీనంలోకి తెచ్చుకోవాలి. దీనికి ఉన్న ఏకైక మార్గం ఏంటంటే ఆధ్యాత్మిక మార్గం. నీకు ఇది ఆధ్యాత్మిక మార్గంలో ఎట్లయితే మనము పిల్లలకి ఒక రుచి అలవాటు చేస్తాం, పప్పు నెయ్యి ఇలా అలవాటు చేస్తాం కదా, ఆ రుచిని ఎలా అలవాటు చేస్తున్నాం పిల్లలకి, మనం కూడా ఈ మనసుకు ఒక రుచి అలవాటు చేయాలి. ఆ రుచే ఆధ్యాత్మికం. దాన్ని కూడా బలవంతంగా రుద్దేయకూడదు. దాని మీద రుద్దేసి మళ్ళీ ఎదురు తిరుగుతుంది మనసు. నీకు పిల్లవాడు కూడా అంతేగా, పొట్టని కొట్టి నోట్లో కుక్కి అనుకుని ఉమ్మేస్తాడు వాడు. ఇది అంతే. మనసు ఒప్పుకోదు బలవంతంగా. దాన్ని లాలించి ఆడించి పాలించాలి. ఏం చేయాలి అంటే, ఫస్ట్ ఏదో ఒక చిన్న మంత్రం ఇద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ శ్రీమాత్రే నమః అనే మంత్రం ఒకటి ఇచ్చాం. దానికి ఇస్తే అది ఫస్ట్ ఏమంటుంది, వద్దు నేను చేయను అంటుంది. అంతే కదా. మరి దాని పని ఏంటి, టాపిక్ డైవర్ట్ చేస్తుంది. ఇది మన సహజంగా చూస్తూ ఉంటాం మన సమాజంలో. ఏదైనా విషయం గట్టి విషయం అడిగినప్పుడు వాళ్ళు ఆ విషయం కాకుండా వేరే విషయం గురించి మాట్లాడుతుంటారు. ఈ మనసు కూడా అలానే చేస్తుంది. ఇదేం చేస్తుంది, వద్దంటు ఒక్క 3 సార్లు చెప్పు చాలు అని చెప్పించాలి. మళ్ళీ కాసేపు ఇంకొక 5 సార్లు చెప్పు. ఇట్లా మనం నెమ్మదిగా అలవాటు చేస్తే చివరికి అది 108 సార్లు చేస్తుంది. దాన్ని మనం బలవంతం చేయకూడదు. పిల్లవాడిని ఎలా ఆడిస్తామో దాన్ని అలా ఆడించాలి. అలా ఆడించి మనసుని మనం లొంగ తీసుకోవాలి. ఇప్పుడు మనము ఇలా నెమ్మదిగా అలవాటు చేసి మనసుని ఒక లైన్లోకి తెచ్చుకోవాలి. ఇక రెండవది, మనకి సహజంగా ప్రతి మనిషికిను ఎప్పుడో ఒకప్పుడు లీజర్ టైం దొరుకుతుంది. ఆ లీజర్ టైంలోనే మనిషి తనకున్న ఏదో సమస్య గురించో, అది మనిషికి పెద్ద సమస్యలు 2. ఒకటి సంపద, ట్రబులు, లేదా జీవితంలో వచ్చి చిన్న ఒడుగులు. ఈ ఫైనాన్షియల్ ట్రబుల్ అనేది ప్రతి మనిషి జీవితంలో అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. కాబట్టి మనం అవి గ్రహిస్తే దాని గురించి నువ్వు ఎక్కువ ఆలోచించాల్సిన పని ఉండదు. అయితే ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటంటే, ఆ టైంలో మనస్సు అటు ఇటు పరిగెత్తకుండా మన ఇంట్లో సహజంగా ప్రతి ఇంట్లోనూ ఏదో గోడకో దేనికో క్యాలెండర్లోనో మనం భగవంతుడి ఫోటో పెట్టుకొని ఉంటాం. ఆ ఫోటోకి వెళ్ళి అలా చూస్తూ కూర్చుంటే ఏమవుతుంది, మనస్సు అటువైపు మళ్ళుతుంది. మళ్ళినప్పుడు దానికి నేను ఒక మంత్రం చెప్పాను కదా, శ్రీమాత్రే నమః, అది చెప్పు అని మనం దానికి చెప్పాలి. మీరు గుర్తుపెట్టుకోండి, ఒక విషయం నేను చెప్తున్నాను, తేపకి దానికి చెప్పాలని చెప్తున్నా, మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఎందుకు అంటే
ఎట్లయితే మన మనుషులు ఆత్మ వేరు నేను వేరు అనుకునే పరిస్థితిలో ఉన్నారు కాబట్టి ఎవరైనా అదే అంటారు కదా, అసలు ఎవరు ఆత్మ అంటే ఉంటుందని దాని గురించి ఆలోచించరు. మనకి ఆధ్యాత్మిక మాటలు ఏం చెప్తారు, ఆత్మ అంటే నేనే, ఇది శరీరము. మన రామకృష్ణ రమణ మహర్షి గారు చెప్పేవాట, దీనికి ఆకలేస్తుంది అని. ఇది ఎవరు, ఇది వేరే పదార్థం, ఇది ఆయనకి. ఆయన ఎవరు, ఆత్మగా నిలబడి ఉన్నాడు. అలానే మనసును కూడా ఒక శత్రువుని మనం మిత్రుడిగా మార్చుకోవడమే మనం చెప్తున్నాం. అందుకనే దానికి చెప్పాలనే విషయం మీకు చెప్తున్నాను. ఇప్పుడు ఈరోజు మనము మనస్సుని ఎలా నియంత్రించాలి, అసలు ఏం జరుగుతుందనే విషయాన్ని చెప్పుకొచ్చాము. మిగతాది మనం రేపు ఎపిసోడ్లో మిగతాది చెప్పుకుందాము. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.